హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ద హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్. ఎల్టీఎక్స్ క్లాసెస్లో యూపీఎస్సీకి మీరు ప్రిపేర్ అవ్వాలి అంటే ఇవాళ లాస్ట్ డే మీకు 5,000 రూపీస్ పర్ మంత్ పే చేసి ఈ 60,000 రూపీస్ ప్లాన్లోకి మీరు వచ్చేసారనుకోండి, లైఫ్ టైం వ్యాలిడిటీతో మీకు యూపీఎస్సీ ప్రిపరేషన్ అనేది పాసిబుల్ అవుతుంది. 15 జూలై లోపు జాయిన్ అవ్వాలి. హైదరాబాద్, వైజాగ్ 2 చోట్ల మనకి ఆఫ్లైన్ క్లాసెస్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఆఫ్లైన్ ఫీజు వివరాల కోసం మీ నెంబర్కి మీరు సంప్రదించండి. ఆప్షనల్స్, పిఎస్ఆర్, పబాడ్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, తెలుగు లిటరేచర్ ఈ 5 అందిస్తున్నాం. ఫీజు వివరాలు ఎక్కడ ఉన్నాయి? 15 జూలై ఇవాళ లోపు జాయిన్ అయితే ఈ ఫీజు మీకు వర్తిస్తుంది. ఆప్షనల్స్ పైన కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంది. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయాలి. సో ఇవాళ ఆర్టికల్ రాయిలింగ్ రిసర్జెన్స్ అని చెప్పి మనకు కనిపిస్తుంది. రిసర్జెన్స్ అంటే సర్జ్ అంటే పెరగడం, రీసర్జ్ అంటే మళ్ళీ పెరగడం, రాయిలింగ్ అంటే ట్రబ్లింగ్, బాయిలింగ్, ట్రబ్లింగ్ అనే మీనింగ్. దేని గురించి మాట్లాడుతున్నారంటే ధరల పెరుగుదల, ఇన్ఫ్లేషన్ అనేది తగ్గినట్టే తగ్గి మళ్ళీ పెరుగుతోంది, రీసర్జ్ మళ్ళీ పెరుగుతోంది, అండ్ దట్ ఈస్ ట్రబ్లింగ్ అస్ అనే మీనింగ్. The recent gains in taming inflation may start to unravel. టేమ్ అంటే అర్థం ఏంటి? అదుపు చేయడం, కంట్రోల్ చేయడం. టేమింగ్ ఏ బుల్ అంటారు. బుల్ అంటే తెలుసు కదా, ఎద్దు. మదమెక్కిన బుల్ని, మదమెక్కిన ఏనుగుని టేమ్ చేయడం అంటే మన అదుపులోకి తీసుకురావడం. అలాగే ఇన్ఫ్లేషన్ని అదుపు చేసే క్రమంలో రీసెంట్గా మనం కొన్ని గెయిన్స్ సాధించాము. అంటే ఈ రీసెంట్గా ఇన్ఫ్లేషన్ అదుపులోకి తేగలిగాము. అయితే ఈ గెయిన్స్ అనేవి మే స్టార్ట్ టు అన్రావెల్. అన్రావెల్ అంటే మొక్కలైపోవడం, విడిపోవడం, కూలిపోవడం అని అర్థం. వాట్ ఎవర్ గెయిన్స్ వీ మైట్ హ్యావ్ గాట్ రీసెంట్లీ ఇన్ కంట్రోలింగ్ ఇన్ఫ్లేషన్, అవన్నీ కూడా మళ్ళీ మనం కోల్పోవచ్చు. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ మళ్ళీ పెరగడం మొదలయ్యింది. ఇది దీని మీనింగ్. ద లేటెస్ట్ కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ డేటా షోయింగ్ ఏ రిసర్జెన్స్ ఇన్ రీటైల్ ఇన్ఫ్లేషన్ proves exactly why the RBI's monetary authorities have reiterated the need to keep the policy approach firmly tilted towards ensuring price stability. So CPI data రీసెంట్గా మనకి రిలీజ్ అయింది. సో కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ డేటా మనకి రిలీజ్ చేసేది మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్లో ఉన్న నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్. ఇది ఎవ్రీ మంత్ రిలీజ్ చేస్తారు. సో ఇట్ ఈస్ ఏ మంత్లీ డేటా. సో ఈ డేటా మనకి ఏం చెప్తుందంటే రిటైల్ ఇన్ఫ్లేషన్ రీసర్జ్ అవుతుంది, అంటే మళ్ళీ పెరుగుతుందనే విషయాన్ని మనకు అందులో కనిపిస్తుంది. సో ఇదేం ఇండికేట్ చేస్తుంది? ఇట్ ప్రూవ్స్ వై ద ఆర్బీఐస్ మానిటరీ అథారిటీస్ హ్యావ్ రీఐటరేటెడ్ ద నీడ్ టు కీప్ ద పాలసీ అప్రోచ్ ఫర్మ్లీ టిల్టెడ్ టువర్డ్స్ ఎన్ష్యూరింగ్ ప్రైస్ స్టెబిలిటీ. సో ఆర్బీఐ మానిటరీ పాలసీ యొక్క అప్రోచ్ ఎలా ఉండాలంటే ప్రైస్ స్టెబిలిటీని ఎన్ష్యూర్ చేసే వైపే స్ట్రాంగ్గా దాని వైపు తిరిగి ఉండాలి అని చెప్పి క్లియర్గా చెప్తోంది. ఎందుకని? లేకపోతే ఏమాత్రం మనం స్కోప్ ఇచ్చినా మళ్ళీ ఇన్ఫ్లేషన్ అదుపు తప్పిపోతుంది. ఇన్ఫ్లేషన్ తగ్గిపోయిందిలే, కంట్రోల్ అయిపోయిందిలే, మనం రిలాక్స్ అయిపోవచ్చు అనే పరిస్థితి రావట్లేదు. ఆ సిచ్యువేషన్ వచ్చిందంటే ఇమీడియట్గా మళ్ళీ పెరిగిపోతుంది. కాబట్టి దానిపైన గ్రిప్ అనేది వదలకూడదు, ఫోకస్ దానిపైన షిఫ్ట్ అవ్వకూడదు, దానిపైనే ఉండాలి అని అర్థం. విత్ ఫుడ్ ప్రైసెస్ బికమింగ్ అన్మూర్డ్. మూర్డ్ అంటే అర్థం ఏంటి? కట్టి పడేసి ఉండడం. అన్మూర్డ్ అంటే ఆ కట్టు తెగిపోవడం. మీకు ఇది యాంకర్ అన్న అన్మోర్ అన్న మీనింగ్ ఇదే. ఇప్పుడు ఇది ఒక నది అనుకోండి, ఈ నదిలో ఒక బోట్ ఉందనుకోండి, ఈ బోట్ బయట ఒడ్డు, ఇదేమో ఒక కర్రకి ఏం చేస్తారంటే తాడుతో కట్టేస్తారు. అప్పుడు ఈ బోట్ అనేది నది లోపలికి వెళ్ళిపోకుండా ఆగుతుంది. బోట్ అనేది ఆగుతుంది. సో దీన్ని ఏమంటామంటే యాంకరింగ్ అంటాం, లేదా మూరింగ్ అంటాం. వెన్ ఇట్ ఈస్ అన్మూర్డ్ అంటే అర్థం ఏంటి? ఇది తెగిపోతే ఈ బోట్ ఎక్కడికి వెళ్తుందో మనం చెప్పలేం. అలాగే ఇన్ఫ్లేషన్ అనే దాన్ని మనం అదుపు చేయడం, ఈ మూరింగ్ చేయడం అంటే అదుపు చేయడం, యాంకర్ చేయడం అంటే అదుపు చేయడం అనేది తెగిందనుకోండి, అది కంట్రోల్ తప్పిపోతుంది. అక్కడ మీనింగ్ అది. ఫుడ్ ప్రైసెస్ బికమింగ్ అన్మూర్డ్, ఫుడ్ ప్రైసెస్ అదుపు తప్పాయి. అండ్ స్పైరలింగ్ అప్, ఒక్కసారిగా పెరిగిపోతున్నాయి. సో జూన్ CPI based provisional inflation reading accelerated by 0.5 percentage point to a 3-month high of 4.81%. సో జూన్ యొక్క CPI కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ బేస్డ్ ప్రొవిజనల్ ఇన్ఫ్లేషన్ రీడింగ్ ఏమైందమ్మా మనకి? యాక్సలరేటెడ్ బై 0.5 percentage point టు 3-month high of 4.8. 0.5% అంటే లాస్ట్ టైం 4.3 ఉంటే ఇప్పుడు 4.81%కి పెరిగిపోయింది. ఇన్ఫ్లేషన్ ఇన్ ద ఫుడ్ అండ్ బెవరేజెస్ గ్రూప్. మనకి బేసికల్గా CPI తీసుకునేటప్పుడు మీకు 6 గ్రూప్స్ ఉంటాయి.
6 గ్రూప్స్ ఉంటాయి. 6 గ్రూప్స్ పేర్లు ఏంటనేవి మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. దాంట్లో అన్నింటికంటే పెద్ద గ్రూపు ఫుడ్ అండ్ బెవరేజెస్. ఫుడ్ అండ్ బెవరేజెస్కి మ్యాక్సిమం వెయిటేజ్ ఉంది. రఫ్లీ 46% ఆఫ్ వెయిటేజ్, మొత్తం 100%లో ఫుడ్ అండ్ బెవరేజెస్ సెగ్మెంట్కి మ్యాక్సిమం వెయిటేజ్ అనేది ఉంది. ఇట్ లెడ్ ద రిసర్జెన్స్, ఈ పెరుగుదలని ఇది లీడ్ చేసింది. క్వికనింగ్ బై 128 బేసిస్ పాయింట్స్. 128 బేసిస్ పాయింట్స్ అంటే 1.28%. 1.28% పెరిగింది ఫ్రమ్ మేస్ లెవెల్ టు 4.63%. మేలో ఉన్నదానితో పోలిస్తే 1.28% పెరిగి 4.63%కి రీచ్ అయింది. ద ఫుడ్ ప్రైస్ ఇన్ఫ్లేషన్ వాజ్ బ్రాడ్ బేస్డ్ with 10 of the 12 subgroups witnessing year-on-year increases. ఫుడ్ ప్రైస్ ఇన్ఫ్లేషన్ వాజ్ బ్రాడ్ బేస్డ్. ఈ పదం చూడండి, బ్రాడ్ బేస్డ్ అంటే మీనింగ్ ఏంటి? బ్రాడ్ బేస్డ్ అంటే ఫుడ్లో మళ్ళీ పల్సెస్ ఉంటాయి, మీట్ ఉంటుంది, సిరియల్స్ ఉంటాయి, వెజిటబుల్స్ ఉంటాయి, ఫ్రూట్స్ ఉంటాయి. వెన్ యూ సే బ్రాడ్ బేస్డ్, ఈ పెరుగుదల అనేది ఒక సెగ్మెంట్ కాదు, అన్ని సెగ్మెంట్స్లోనూ ఉంది. విత్ 10 ఆఫ్ ద 12 సబ్ గ్రూప్స్, ఫుడ్ గ్రూప్లో 12 ఉంటాయి, 12లో 10 ఏమయ్యాయి? విట్నెసింగ్ ఇయర్-ఆన్-ఇయర్ ఇంక్రీజెస్. వీటిలో లాస్ట్ ఇయర్తో పోలిస్తే ధరల పెరుగుదల అనేది కనిపిస్తుంది. సిరియల్స్ రిజిస్టర్డ్ 12.7% ప్రైస్ గెయిన్. సిరియల్స్లో 12.7% పెరుగుదల కనిపించింది. ఎగ్స్ లాగ్డ్ 7%. డైరీ ఎక్స్పీరియన్స్డ్ 8.56% ఇన్ఫ్లేషన్. డైరీలో మనకి 8.56% ఇన్ఫ్లేషన్ అనేది కనిపిస్తుంది. సో అన్నింట్లో కూడా మనకి పెరుగుదల అనేది ఉంది. ఓకే, నెక్స్ట్ చూడండి. పల్సెస్ పోస్టెడ్ 10.5%. స్పైసెస్ సా గెయిన్స్ ఎక్సీడ్ బై 19%. స్పైసెస్లో కూడా పెరుగుతుంది. వెజిటబుల్స్ విత్ 6% వెయిట్ ఇన్ ద సిపిఐ అండ్ ద థర్డ్ లార్జెస్ట్ ఆఫ్ ద ఫుడ్ బాస్కెట్స్ డజన్ ఐటమ్స్, దో స్టిల్ ఇన్ ద డిస్ఇన్ఫ్లేషన్ జోన్ at -0.93%. Saw prices harden so drastically in June that the disinflation narrowed by more than 700 basis points. ఇది చాలా ఇంపార్టెంట్ సెంటెన్స్. ఈ సెంటెన్స్ మీరు చాలా జాగ్రత్తగా అర్థం కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ లేకపోతే ఈ సెంటెన్స్ని అర్థం చేసుకోలేరు. వెజిటబుల్స్కి 6% వెయిట్ ఉంది, పక్కన పెట్టండి. అండ్ ఫుడ్ బాస్కెట్లో ఉన్న డజన్ ఐటమ్స్లో థర్డ్ లార్జెస్ట్, అది పక్కన పెట్టండి. దో స్టిల్ ఇన్ ద డిస్ఇన్ఫ్లేషన్ జోన్ అన్నారు. అసలు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డిస్ఇన్ఫ్లేషన్? డిస్ఇన్ఫ్లేషన్ అంటే అర్థం ఏంటి? అసలు ఇన్ఫ్లేషన్ అంటే మీనింగ్ ఏంటి? ఇన్ఫ్లేషన్ అంటే ధరల పెరుగుదల, అంతేనా? మరి డిస్ఇన్ఫ్లేషన్ అంటే అర్థం ఏంటి? ధరల పెరుగుదలలో తరుగుదల. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ మంత్ 10% పెరిగింది, ఈ మంత్ 8% పెరిగింది, నెక్స్ట్ మంత్ 6% పెరిగింది అనుకోండి. ఇక్కడ పదం చూడండి, పెరిగింది అంటున్నాను. వెన్ ఐ సే పెరిగింది, ఇట్ ఈస్ స్టిల్ ఇన్ఫ్లేషన్, కానీ ఆ పెరుగుదలలో మనకి తరుగుదల కనిపిస్తుంది. లాస్ట్ మంత్ ఎక్కువ పెరిగింది, ఈ మంత్ కొంచెం పెరిగింది, నెక్స్ట్ మంత్ ఇంకా కొంచెం పెరిగింది, విచ్ మీన్స్ డిస్ఇన్ఫ్లేషన్. సో డిస్ఇన్ఫ్లేషన్ ఈజ్ నథింగ్ బట్ రిడక్షన్ ఇన్ ది లెవెల్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. ఇట్ ఈస్ స్టిల్ ఇన్ఫ్లేషన్, ధరలు తగ్గిపోవడం కాదు, ధరల పెరుగుదలలో తరుగుదల. ద పేస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్లో తరుగుదల ఉండడాన్ని డిస్ఇన్ఫ్లేషన్ అంటాం. సో ఈ వెజిటబుల్ సెగ్మెంట్ తీసుకుంటే పేస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అంటే మే నెలతో పోలిస్తే, మే నెలలో ఉన్న ఇన్ఫ్లేషన్తో పోలిస్తే జూన్లో ఏముంది? కొంచెం తగ్గింది. కానీ ధరలు పెరిగాయి అంటే ఖచ్చితంగా పెరిగాయి. ధరలు పెరగడంలో డౌట్ లేదు, కానీ ఎంత పర్సంటేజ్ పెరిగాయి అనే విషయంలో మేతో పోలిస్తే కొంచెం తగ్గింది. అందుకే డిస్ఇన్ఫ్లేషన్ జోన్లోనే ఉంది ఎట్ -0.93%. అది ఎంత తగ్గిందంటే 0.93%. అంతకుముందు ఇన్ఫ్లేషన్ మేలో ఉన్న ఇన్ఫ్లేషన్తో పోలిస్తే జూన్లో ఉన్న ఇన్ఫ్లేషన్ విత్ రెస్పెక్ట్ టు వెజిటబుల్స్ ఒక 0.93% తక్కువ ఉంది అని అర్థం. సో ఇట్స్ ఆ ప్రైసెస్ హార్డెన్ అంటే పెరగడం సో డ్రాస్టికల్లీ ఇన్ జూన్ దట్ ద డిస్ఇన్ఫ్లేషన్ నేరోడ్ బై ఏ మోర్ దాన్ 700 basis points. 700 basis points అంటే అర్థం ఏంటి? 7%. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే డిస్ఇన్ఫ్లేషన్ జోన్లో ఉంది అని చెప్పారు. 0.93%, -0.93% అన్నారు. యాక్చువల్గా ఆ పదం కరెక్ట్ కాదు. డిస్ఇన్ఫ్లేషన్ అంటే పెరుగుదలలో తరుగుదల, అంటే స్టిల్ రైజ్లోనే ఉండాలి, కానీ ఇంతకుముందు పెరిగిన దానికంటే తక్కువ పెరిగితే దాన్ని డిస్ఇన్ఫ్లేషన్ అని చెప్పి అంటాం. యాక్చువల్గా ధరలు తగ్గాయి అనుకోండి, దాన్ని డీఫ్లేషన్ అంటాం, డిస్ఇన్ఫ్లేషన్ అనకూడదు. ధరల తగ్గుదల మనం డీఫ్లేషన్ అంటాము, ధరల పెరుగుదలలో తరుగుదలని డిస్ఇన్ఫ్లేషన్ అని చెప్పేసి అంటాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు 100 రూపాయలు ఉందనుకోండి, రేపు పొద్దున్న 120 అయింది, ఎల్లుండి 130 అయింది అనుకోండి. ఇక్కడికి 20% పెరిగింది, ఇక్కడేమో -20%, -10% పెరిగింది. సో పెరుగుదల అయితే ఉంది కాబట్టి ఇన్ఫ్లేషనే, కానీ పెరుగుదలలో కొంచెం గ్రోత్ తగ్గింది కాబట్టి దీన్ని డిస్ఇన్ఫ్లేషన్ అంటాం. అలా కాకుండా 100 నుంచి 90కి వచ్చి, 90 నుంచి 80కి వచ్చింది అనుకోండి, తగ్గుదల. ఈ తగ్గుదలని ఏమంటాం? డీఫ్లేషన్ అంటాం. సో ఐడియల్గా అక్కడ డిస్ఇన్ఫ్లేషన్ అనే పదాన్ని వాడుండకూడదు, డీఫ్లేషన్ అని చెప్పి వాడుండాలి. ఓకే, వాడుండాలి అని చెప్పేసి మనం ఇక్కడ
అయితే ఇక్కడ రెండో పాయింట్ ఏంటంటే ద డిస్ఇన్ఫ్లేషన్ నారోడ్ బై మోర్ దాన్ 700 బేసిస్ పాయింట్స్ అన్నాడు. ఇలా ఎందుకు రాశారంటే మనకి మే నెలకి జూన్కి డిఫరెన్స్ తీసుకుంటే మే నెలలో ఇవన్నీ ఇయర్ ఆన్ ఇయర్ తీసుకుంటారు. ఇయర్ ఆన్ ఇయర్ అంటే అర్థం ఏంటి, మే 2022 మే 2023కి పోల్చుకుంటే వెజిటబుల్ ప్రైసెస్లో -8.18% అంటే తగ్గింది. 8% వెజిటబుల్ ప్రైసెస్ తగ్గాయి 2022కి 2023కి మేలో. అదే జూన్లో అంటే 2022 జూన్ 2023 జూన్ తీసుకుంటే -0.93% అంటే 0.93% తగ్గింది. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ తీసుకుంటే రఫ్లీ అరౌండ్ 700 బేసిస్ పాయింట్స్ అని రాశాడు. అంటే 7% కంటే తక్కువే 7% తగ్గింది. అంటే లాస్ట్ ఇయర్ మేలో అంటే ఈ మేలో లాస్ట్ ఇయర్ మే కంటే ఎక్కువ పర్సెంట్ తగ్గింది, జూన్లో లాస్ట్ ఇయర్ జూన్ కంటే కొంచెం తగ్గింది అని వాడి ఉద్దేశం. మంత్ ఆన్ మంత్ వెజిటబుల్ ప్రైస్ ఇన్ఫ్లేషన్ సోర్ టు 12.7%. మంత్ ఆన్ మంత్ అంటే ఏంటి, ఈ సంవత్సరం మేకి ఈ సంవత్సరం జూన్కి మనం కంపేర్ చేస్తే 12.7% పెరిగిందనమాట. ద హైయెస్ట్ సీక్వెన్షియల్ రేట్ ఆఫ్ ప్రైస్ గెయిన్స్ ఇన్ ది ఎసెన్షియల్ ఫుడ్ గ్రూప్ సిన్స్ అక్టోబర్ 2021. 2021 అక్టోబర్ నుండి తీసుకుంటే మంత్ ఆన్ మంత్ దిస్ ఈజ్ ది హైయెస్ట్ సీక్వెన్షియల్ రేట్ ఆఫ్ ప్రైస్ గెయిన్స్. టొమాటోస్ వర్ ద మెయిన్ కల్ప్రిట్ ఎవరంటే టొమాటోస్. ఎందుకంటే ద ప్రైసెస్ స్కై రాకెటింగ్, తెలుగులో ఆకాశాన్ని అంటే అంటాం, ధరలు ఆకాశాన్ని అంటే ఏం చెప్తాం అలాగా, బై 64% ఫ్రమ్ మేస్ లెవెల్స్ విత్ ద ఎక్సెప్షన్ ఆఫ్ 3 వెజిటబుల్స్ ఇంక్లూడింగ్ లేడీస్ ఫింగర్ అండ్ లెమన్ ఇన్ ది 19 మెంబర్ బాస్కెట్. ఈ 19 మెంబర్స్లో ఈ వెజిటబుల్స్లో లేడీస్ ఫింగర్, లెమన్ కాకుండా ఇంకో వెజిటబుల్, ఈ 3 వెజిటబుల్స్ తప్పితే మిగిలిన అన్నీ కూడా పెరిగాయి. లైక్ వైడ్లీ యూజ్డ్ పొటాటోస్, ఆనియన్స్ ఇవన్నీ కూడా ది రిజిస్టర్డ్ షాప్ సీక్వెన్షియల్ అంటే మంత్ ఆన్ మంత్ ఇన్ఫ్లేషన్ని రిజిస్టర్ చేశాయి. దట్ ద ఇయర్ ఆన్ ఇయర్ క్వికనింగ్ ఇన్ ప్రైస్ గెయిన్స్ హ్యాపెండ్ నాట్ విత్ స్టాండింగ్ ఏ హై బేస్. నాట్ విత్ స్టాండింగ్ అంటే డిస్పైట్, ఇన్స్పైట్ ఆఫ్. జూన్ 2022లో ఆల్రెడీ హై బేస్ ఉంది, ఎందుకంటే ఇన్ఫ్లేషన్ అప్పట్లో 7.01%. సో బేస్ చాలా పెద్దది, దాంతో కంపేర్ చేసినా ఇంకా పెరిగాయి. అర్థమవుతుందా? లాస్ట్ ఇయర్ కొంచెం తక్కువ రేట్లు ఉన్నాయి, వాటితో కంపేర్ చేస్తే పెరిగాయని కూడా కాదు. లాస్ట్ ఇయరే ధరలు చాలా ఎక్కువ, వాటితో కంపేర్ చేసినా ఇంకా పెరిగాయి అనే విషయం ఏదైతే ఉందో ఈజ్ ఆల్సో ఏ క్లియర్ సైన్ దట్ ప్రైస్ ప్రెజర్స్ ఆర్ రీగైనింగ్ ఏ డిస్కన్సెప్టింగ్ మూమెంట్. డిస్కన్సెప్టింగ్ అంటే డిస్టర్బింగ్, మనం డిస్టర్బ్ చేసే మూమెంటం అవి గెయిన్ చేస్తున్నాయి. సో ఆర్బీఐ తొందరగా యాక్షన్ తీసుకోవాలి. కోర్ ఇన్ఫ్లేషన్ విచ్ ఎక్స్క్లూడ్స్ ద ఫుడ్ అండ్ ఫ్యూయల్ అండ్ లైట్ గ్రూప్స్ స్టిల్ రిమైండ్ స్టక్ ఎట్ 5.16%. కోర్ ఇన్ఫ్లేషన్ ఎంత ఉందంటే 5.16% దగ్గర స్టక్ అయిపోయింది. బేర్లీ మూవింగ్ ఫ్రమ్ మేస్ 5.17%. కోర్ ఇన్ఫ్లేషన్కి హెడ్లైన్ ఇన్ఫ్లేషన్కి డిఫరెన్స్ ఏంటి? హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ ఇంక్లూడ్స్ ఆల్ ఐటమ్స్, కోర్ ఇన్ఫ్లేషన్ ఎక్స్క్లూడ్స్ ఫుడ్ అండ్ ఫ్యూయల్ అండ్ లైట్ కేటగిరీస్. అయితే దాని పేస్ అనేది లాస్ట్ మంత్ లాగే ఉండిపోయింది. ఆఫ్ ద నాన్ ఫుడ్ ఐటమ్స్లో క్లోతింగ్ అండ్ ఫుట్వేర్ యాజ్ వెల్ యాజ్ హెల్త్ అండ్ పర్సనల్ కేర్ సా ప్రైస్ గెయిన్స్ దట్ ఎక్సీడెడ్ 6% ఇన్ జూన్. క్లోతింగ్ అండ్ ఫుట్వేర్, హెల్త్ అండ్ పర్సనల్ కేర్ ఇవన్నిట్లో కూడా ప్రైస్ గెయిన్స్ కనిపించాయి, 6% పైన గెయిన్ అయ్యాయి. ఎడ్యుకేషన్ ప్రైసెస్ టు కంటిన్యూ టు కీప్ ప్రైజింగ్ స్టడీలు. ఎడ్యుకేషన్ కాస్ట్ కూడా పెరుగుతూ వచ్చింది. ఇన్ ద బ్యాక్ డ్రాప్ ఆఫ్ మాన్సూన్ రైన్స్ షోయింగ్ అండ్ ఎరాటిక్ ట్రెండ్. మాన్సూన్ రైన్స్ ఎలా ఉన్నాయి? ఎరాటిక్గా ఉన్నాయి. అంటే ఒక మంత్ విపరీతంగా, ఒక మంత్ తక్కువ, ఒక ఏరియాలో ఎక్కువ, ఒక ఏరియాలో తక్కువ. స్పేషియల్గాను టెంపరల్గాను డిస్ట్రిబ్యూషన్ యూనిఫామ్గా లేదు. సో ద అవుట్లుక్ ఫర్ ఖరీఫ్ క్రాప్ అవుట్పుట్ విల్ డిపెండ్ హెవీలీ ఆన్ సోయింగ్ షార్ట్ ఫాల్స్ బీయింగ్ బ్రిడ్జ్డ్ ఇన్ ద రెస్ట్ ఆఫ్ జూలై. సో జూన్లో ఏంటంటే కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా వర్షాలు పడ్డాయి, కొన్ని ప్రాంతాల్లో పడలేదు. పడని చోట సోయింగ్, ఈ విత్తనాలు వేయడం, నాట్లు వేయడం అనేది జరగలేదు, షార్ట్ ఫాల్స్ ఉన్నాయి. సో మేబీ జూలైలో వర్షాలు బాగా పడి దాంట్లో అవి ఇక్కడ ఆ గ్యాప్ ఇక్కడ బ్రిడ్జ్ అయిపోయింది అనుకోండి, అప్పుడు అవుట్పుట్ బాగానే ఉంటుంది, లేకపోతే అవుట్పుట్ పడిపోవచ్చు. యాజ్ ఆన్ July 7, వైల్ ఓవరాల్ ఖరీఫ్ సోయింగ్ వాజ్ 8.7% లోవర్ దెన్ ఎ ఇయర్ ఎర్లియర్, ద ఎసెన్షియల్ స్టేపుల్స్ ఆఫ్ రైస్ అండ్ పల్సెస్ షో 24% అండ్ 26% షార్ట్ ఫాల్స్. ఓవరాల్గా ఖరీఫ్ సోయింగ్ మనకి 8.7% లోవర్ ఉంది లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే. ఎసెన్షియల్స్ మెయిన్ రైస్ పల్సెస్ తీసుకుంటే ఆల్మోస్ట్ 24 to 26% షార్ట్ ఫాల్స్ కనిపిస్తున్నాయి రెస్పెక్టివ్లీ. సో రైస్ 24%, పల్సెస్ 26% షార్ట్ ఫాల్ కనిపిస్తుంది. అండ్ విత్ ఆయిల్ సీడ్స్ టూ రిఫ్లెక్టింగ్ ఏ 14% డెఫిషియన్సీ కంపేర్డ్ విత్ 2022 లెవెల్స్. ఆయిల్ సీడ్స్లో కూడా 14% డెఫిషియన్సీ కనిపిస్తుంది 2022తో పోల్చుకుంటే. దెర్ ఇస్ ఎ రియల్ రిస్క్
that all the recent hard-won gains in anchoring inflation expectations may start to unravel in the coming months. సో మనకి రిస్క్ ఉంది. ఏంటి ఆ రిస్క్? రీసెంట్గా మనం ఇన్ఫ్లేషన్ ఎక్స్పెక్టేషన్స్ని మెల్లగా కష్టపడి దాన్ని యాంకర్ చేసాం. యాంకర్ చేయడం అంటే కట్టిపడేయడం, అంటే విపరీతంగా ఇన్ఫ్లేషన్ పెరిగిపోదు అని ప్రజల్లో ఒక నమ్మకాన్ని క్రియేట్ చేయగలిగారు కష్టపడి. అది మళ్ళీ ఒక్కసారిగా కుప్పకూలిపోయే అవకాశం కనిపిస్తుంది కమింగ్ మంత్స్లో. మనం ఇప్పుడు అదుపు చేయలేకపోతే మళ్ళీ ప్రజలు ధరలు విపరీతంగా పెరిగిపోతాయనే ఎక్స్పెక్టేషన్స్లోకి వెళ్ళే అవకాశం ఉంది. సో పాలసీ మేకర్స్ మస్ట్ టైటన్ దేర్ గ్రిప్ ఓవర్ ద ప్రైసెస్. సో ప్రైసెస్ని టైటన్ చేయాలి, ప్రైసెస్ పైన వాళ్ళకున్న గ్రిప్ని టైటన్ చేయాలి. సో ప్రైసెస్ని అదుపులోకి తీసుకురావాలి టు ప్రివెంట్ ది బ్రాడర్ ఎకనామిక్ రికవరీ ఫ్రమ్ ఫ్లండరింగ్. సో లేకపోతే ఏమవుతుంది? ఎకనామిక్ రికవరీ మళ్ళీ ఫ్లండర్ అవ్వడం అంటే స్ట్రగుల్ అవ్వడం, మళ్ళీ స్ట్రగుల్ అయ్యే పరిస్థితి వస్తుంది. అది జరగకుండా ఉండాలంటే పాలసీ మేకర్స్ ఏం చేయాలి? దే మస్ట్ టైటన్ దేర్ గ్రిప్ ఓవర్ ప్రైసెస్. దట్స్ ఇట్. సో బిగినర్స్ ఎవరన్నా ఉంటే యూ కెన్ స్టార్ట్ యువర్ యూపీఎస్సీ ప్రిపరేషన్ విత్ ఎన్సీఆర్టీ ఫౌండేషన్. కేవలం 10,000 రూపాయలతో మీ కోర్స్ స్టార్ట్ చేయొచ్చు. వీడియోస్ అవి చూడండి, నచ్చితే జాయిన్ అవ్వండి. ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. టేక్ కేర్, బాయ్.